దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి 10 ప్రత్యేక కారణాలు. రోడ్డు మీద టైర్లు నడుస్తున్న కొద్దీ అరిగిపోతాయి, కానీ మన పాదాల అరికాళ్ళు జీవితాంతం నడిచినా పరిగెత్తినా దాదాపు అలాగే ఉంటాయి. మానవ శరీరంలో దాదాపు 75% నీరే ఉంటుంది. అయినా లక్షలాది రంధ్రాలు ఉన్నా ఒక్క చుక్క కూడా బయటకు కారదు. ఆధారం లేకుండా ఏ వస్తువు నిలబడలేదు. అయినా మానవ శరీరం తనను తాను సహజంగా సమతుల్యం చేసుకుంటుంది. రీఛార్జింగ్ చేయకుండా ఏ బ్యాటరీ పనిచేయదు. కానీ గుండె పుట్టినప్పటి నుండి మరణం వరకు ఆగకుండా కొట్టుకుంటూనే ఉంటుంది. ఏ పంపు కూడా శాశ్వతంగా నడవదు. అయినా రక్తం జీవితాంతం శరీరంలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కెమెరాలకు కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన కళ్ళు ప్రతి దృశ్యాన్ని వేల మెగాపిక్సెల్స్కు సమానమైన నాణ్యతతో చిత్రీకరిస్తాయి. ఏ ప్రయోగశాల కూడా ప్రతి రుచిని పరీక్షించలేదు. అయినా నాలుక ఎలాంటి పరికరాలు లేకుండా వేలాది రుచులను గుర్తిస్తుంది. అత్యంత అధునాతన సెన్సర్లకు కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన చర్మం అతి చిన్న స్పర్శను అనుభూతిని కూడా గ్రహించగలదు. ఏ యంత్రము ప్రతి ధ్వనిని సృష్టించజాలదు, కానీ మానవ స్వరం వేల కొద్ది పౌనఃపున్యాలను సృష్టించగలదు. ఏ పరికరము అన్ని ధ్వనులను పూర్తిగా విశ్లేషించజాలదు, కానీ మన చెవులు ప్రతి ధ్వనిని అర్థవంతంగా గ్రహించి అన్వయించుకుంటాయి. దేవుడు ప్రసాదించిన ఈ అమూల్యమైన వరాలకు మనం కృతజ్ఞతతో ఉండాలి. ఫిర్యాదు చేయడానికి మనకు నిజంగా ఏ హక్కు లేదు. ప్రతి ఉదయం నిద్ర లేవడమే ఒక అద్భుతం. కాబట్టి ప్రతిరోజు సర్వశక్తిమంతుడైన దేవునికి కృతజ్ఞతలు తెలపండి.